వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మానస. చాలా మంది మైగ్రేన్ ప్రాబ్లమ్ తో బాధపడుతూ ఉంటారు. అసలు ఇది ఎందుకు వస్తుంది, దీనికి ఇది రావడానికి గల కారణాలను గురించి డాక్టర్ రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, అసలు ఇది మైగ్రేన్ అనేది ఎందుకు వస్తుంది? మైగ్రేన్ అనేది ఓవర్ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కానీ, వాటర్ సరిగా తాకపోయినప్పుడు కానీ, ఎక్కువ ఎండలో తిరిగినప్పుడు కానీ, వాటర్ అనేది సరిగా లేకపోతే బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు సో బ్రెయిన్లో ఒక నరం కంప్రెస్ అయినట్టుగా అయ్యి సో హెడేక్ లాగా వస్తుంటుంది. సో దీనికి ఏంటంటే వచ్చింది అంటే బాగా సివియర్ సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటుంది. సిమ్టమ్స్ లాగా అంటే కళ్ళలో నుంచి నీరు రావడం, సైడ్ అంతా కూడా హెడేక్ వచ్చినట్టుగా ఉండడం, బాగా సివియర్ అయిపోతే కొంతమంది వామిటింగ్ చేసుకోవాలి, వామిటింగ్ వస్తేనే వెంటనే ఫ్రీ అయ్యేటట్టుగా ఉంటుంది. లేదంటే బాగా కన్నంతా కూడా లాగేసినట్టుగా చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. సో వచ్చింది అంటే కొంతమందికి 1 డే అంతా కూడా ఉంటుంది, 2 days ఉంటుంది, చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది, నిద్రపోవడానికి ఉండదు, చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఓవర్ హీట్ ఎక్కువైతే వస్తుంది. సో ఈ వాతం అనేది ఎక్కువైతే వస్తుంటుంది. వాతం ఉండే మైగ్రేన్ ఉన్న వాళ్ళు బెటర్ వాతం అనేవి ఉండే అన్ని కూడా అవాయిడ్ చేసుకోవడం బెటర్. ఉంది అని అంటే అప్పటికప్పుడు తగ్గడానికి నేచర్ క్యూర్లో యోగాలో ఒక ఆసన ఉంటుంది, శశాంకాసన అని ఉంటుంది. సో దాంట్లో బ్రీతింగ్ ఇన్హేల్ చేస్తూ శశాంకాసనలో తల గ్రౌండ్ టచ్ చేసి ఒక 10-15 seconds బ్రీత్ స్టాప్ చేసేసి స్లోగా ఎక్సేల్ చేస్తూ పైకి లేవాలి. ఇలా 4 times చేస్తే ఎంత మైగ్రేన్ హెడేక్ ఉన్నా అప్పటికప్పుడు తగ్గిపోతుంది, ఇమీడియట్గా తగ్గిపోతుంది. ఇంకా దాంతోపాటు కూడా సర్క్యులేషన్ ఫ్రీ అయ్యేటట్టుగా తల మీద స్ట్రెయిన్ పడకుండా ఉండేదానికోసం అని చెప్పని నేచురోపతిలో మ్యాగ్నెటిక్ హెడ్ బెల్ట్ అని ఉంటుంది. సో ఎంత హెడేక్ ఉన్నా కానీ, ఎంత మైగ్రేన్ ఉన్నా కానీ ఒక 10-15 days రెగ్యులర్గా 1-2 hours మ్యాగ్నెటిక్ హెడ్ బెల్ట్ పెట్టుకుంటే సర్క్యులేషన్ ఫ్రీ అవుతుంది, మైగ్రేన్ అనేది తగ్గిపోతుంది, మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. బెటర్ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఓవర్ హీట్ వల్ల వస్తుంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ రోజుకి 2-3 సార్లు మజ్జిగ తీసుకునేటట్టుగా చూడాలి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఫ్రెష్ మజ్జిగ 2-3 times తీసుకుంటే హీట్ కానికుండా, మైగ్రేన్ అనేది రానికుండా చేస్తుంది. దీనికి న్యాచురోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? న్యాచురోపతిలో అంటే డైట్తో చెప్తాము. సో డైట్లో వేడి చేసేవి కాకుండా, సో ఇందాక చెప్పినట్టుగా ఈ ఓవర్ హీట్ చేసే అన్ని కూడా అవాయిడ్ చేసుకొని బాడీ కూలింగ్ ఉండేటట్టుగా చూసుకోవాలి. వాటర్ అనేది బాగా తీసుకోవాలి. వాటర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో సో హెడేక్ వస్తుంటుంది కాబట్టి లైఫ్ స్టైల్లో 4 liters పైన మినిమం ఉండేటట్టుగా చూసుకోవాలి. వాటర్ ఎప్పుడైతే తగ్గుతుందో అంటే జనరల్గా ఏంటంటే రెగ్యులర్గా తాగుతూ ఉంటాం, ఎప్పుడో 1-2 days కుదరదు, ఫంక్షన్లో ఉంటాం, ఎక్కడైనా బయటకు వెళ్తాం, తాగలేకపోతాం, ఆ టైంలోనే ఎఫెక్ట్ ఇస్తుంటుంది, అటాక్ చేస్తుంటుంది. సో అనేది అందుకని వాటర్ అనేది కంపల్సరీ 3-4 liters పైన ఉండేటట్టుగా చూసుకుంటే మైగ్రేన్ ఎప్పటికి కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఎన్ని డేస్ పడుతుంది సార్ ఈ న్యాచురోపతిలో ఇది మైగ్రేన్ తగ్గడానికి? మన దగ్గరకు వచ్చే వాళ్ళు నేచర్ క్యూర్లో మాక్సిమం మైగ్రేన్ 10-15 daysలో తగ్గిపోతుంది. మన దగ్గర ఇప్పుడు 15 years బ్యాక్ తగ్గించుకున్న వాళ్ళు కూడా మైగ్రేన్ అని మళ్ళీ ఇప్పటికీ చెప్పరు. సో వాళ్ళకి తెలుస్తుంది బాడీ దేనికి మైగ్రేన్ వస్తుంది అనేది తెలుస్తుంది వాళ్ళకి. హీట్ బాడీ దేని గురించి, ఫుడ్ హ్యాబిట్స్లో ఎలా చేంజ్ చేసుకోవాలి, రానికుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి తెలుస్తుంది కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పటికీ కూడా రానికుండా చూసుకోవచ్చు, ఫాలో చేసుకుంటే అన్ని కూడా. ఓకే, అలాగే దీనికి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉంటాయా సార్? హోమ్ రెమెడీస్ అని అంటే బెటర్ ఇందాక చెప్పినట్టుగా సో సివియర్ హెడేక్ ఉంది, సివియర్ మైగ్రేన్ ఉంది, అది తట్టుకోలేకపోతున్నాం అనుకుంటే సగ్గుబియ్యంలో మిశ్రీ వేసుకొని కలాకండ అంటాం కదా, అది వేసేసుకొని తాగేస్తే 1/2 hour 1 hourలో హీట్ అంతా లాగేస్తుంది. సో ఆ తల పట్టేసిన ఫీలింగ్, ఆ డిస్కంఫర్ట్ అంతా కూడా పోయేసి ఇమీడియట్గా హెడేక్ అనేది ఇమీడియట్గా తగ్గిపోతుంది. సార్, మైగ్రేన్ వల్ల బాడీకి ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా సార్? హెడేక్ ఎక్కువగా ఉండడం, మైగ్రేన్ అనేది కంటిన్యూగా అలాగే ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంది అని అంటే ఏమవుతుందంటే కంటి మీద కూడా ఎక్కువ స్ట్రెయిన్ పడుతూ ఉంటుంది. సో కంటి నరాలు డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, విజన్ తగ్గిపోతూ ఉంటుంది. సో కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తొందరగా అంతా కూడా ఎర్లీగా విజన్ లాస్ అనేది అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కంటి నరాలు ఉబ్బిపోతూ ఉంటాయి వాళ్ళకి ఆ టైంలో చూస్తే. సో ఇదంతా కూడా చెవి నొప్పి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, ఒక సైడ్ అంతా కూడా ఇబ్బంది పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇమీడియట్గా తగ్గేటట్టుగా జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. ఎక్కువ కాలం మైగ్రేన్ సమస్యతోటి బాధపడే వాళ్ళు చలవ చేసే ఆహార పదార్థాలు తీసుకుంటూ, మంచినీళ్ళు బాగా తాగుతూ, బాడీని హీట్ చేసే వాటన్నిటి నుంచి కూడా దూరంగా ఉండి, నిద్ర రెస్ట్ మంచిగా ఉండేటట్టుగా చూసుకుంటే మైగ్రేన్ సమస్య నుంచి పరిష్కారం దొరుకుతుంది. ఎక్కువ ఓవర్ థింక్ చేయడం వల్ల కూడా వస్తుంది అంటారా? ఓవర్ థింక్ చేయడం వల్ల కూడా స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది. సో తల మీద ఎక్కువ ప్రెషర్ పడి హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బెటర్ ప్రాణాయామ లాంటిది. జనరల్గా ఏంటంటే మనకి కుడి నాస్ట్రల్ని సూర్యనాడి అని అంటారు, ఎడమ ముక్కుని చంద్రనాడి అని అంటారు. కుడి ముక్కు మూసేసుకొని
ఓన్లీ లెఫ్ట్ నాస్ట్రిల్ తోటి బ్రీతింగ్ చేయడం వల్ల బాడీ అప్పటికప్పుడు కామ్ అయిపోతుంది, హెడేక్ అదంతా కూడా తగ్గిపోతుంది. సో స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్ ఇవన్నీ కూడా ఇమీడియట్గా కంట్రోల్లోకి వచ్చేస్తాయి లెఫ్ట్ నాస్ట్రిల్ బ్రీతింగ్, చంద్రవేద ప్రాణాయామం చేయడం ద్వారా. సార్ ప్రాణాయామం అన్నారు కదా, అసలు అది ఎలా చేయాలి సార్? ప్రాణాయామం అంటే కుడి నాస్ట్రిల్ మూసేసేయాలి, కుడి ముక్కు మూసేసేయాలి, ఎడ ముక్కు మాత్రం క్లోజ్ చేసేసి స్లో అండ్ డీప్ బ్రీతింగ్. బ్రీతింగ్ ఎక్కువ స్టాప్ చేయకూడదు, జస్ట్ ఒక 10 సెకండ్స్ అలా ఉంచేసి స్లో అండ్ డీప్ బ్రీతింగ్. ఎక్కువసేపు గాలి పీల్చుకోవాలి, ఎక్కువసేపు గాలి వదలాలి. ఇది ఎంత టైం చేయాలి సార్? ఇది ఒక 10 టైమ్స్ పర్ డే. చేస్తే అప్పటికప్పుడు రిలాక్సేషన్ వస్తుంది. సో తగ్గాలి, మళ్ళీ ఫ్యూచర్లో కూడా రానికుండా ఉండాలి అని చెప్పానంటే హీట్ అనేది బాడీలో రానికుండా ఉండాలి. ఇది కూలింగ్ ఎఫెక్ట్ అని అంటారు. సో మైండ్ని స్ట్రెస్ రిలాక్స్ చేస్తుంది, కామ్ చేస్తుంది, టెన్షన్ లేకుండా చేస్తుంది. సో దానికోసం అని చెప్పని బెటర్ మినిమం ప్రాణాయామం అనేది ఒక 25 మినిట్స్ చేయగలిగితే హెల్త్కి మంచిగా ఉంటుంది, మైగ్రేన్ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మైగ్రేన్ తగ్గడానికి న్యాచురోపతి ద్వారా అలాగే హోమ్ రెమెడీస్ ద్వారా ఎలా తగ్గించుకోవాలో. ఇలాగే మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే హెల్త్. థ్యాంక్ యూ.